వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందజేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ కోరారు. అన్ని మండలాలలోని విత్తన విక్రయ కేంద్రాలలో సరిపడినన్ని విత్తనాలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. వానాకాలం వ్యవసాయ సీజన్లో ఎరువులు, విత్తనాలు సరిపడినన్ని అందుబాటులో ఉంచాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ మాట్లాడుతూ, ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురవడంతో రైతులు దుక్కులు దున్నుకొని సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో విత్తనాల కొరత లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలలో పర్యటించి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, ఏమిరెడ్డి భిక్షం రెడ్డి, పోలోజు భిక్షమాచారి, బొల్లెపల్లి సైదులు తదితరులున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైంది. రోహిణి కార్తె వచ్చింది, సగభాగం అయిపోయింది. ప్రకృతి కనుకరించి వరుణదేవుడు కరుణించి పూర్తిగా కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నది. శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, రేపో మాపో భారీ వర్షాలు ఉన్నాయని తెలంగాణ వ్యాప్తంగా, నల్గొండ జిల్లా వ్యాప్తంగా. రైతులందరూ కూడా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు వెంటనే వాళ్ళ యొక్క సేద్యం చేసుకోవడానికి దుక్కులు దున్ని నార్లు పోసుకోవడం సిద్ధంగా ఉన్నారు. భూములన్నీ కూడా రైతులు, భూమిని నమ్ముకున్న రైతు, నేలను నమ్ముకున్న రైతు, మట్టిలో ఉన్న రైతు పూర్తిగా కూడా వ్యవసాయం చేస్తానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళికను రూపొందించడం వైఫల్యం చెందింది. మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ప్రస్తుత వానాకాలం సీజన్ కొరకు మీ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ ప్రణాళిక ఏందో బట్టబయలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. మీరు ఏం చేసినారు? ఎన్ని విత్తనాలు ఏ జిల్లాలో స్టాక్ చేసినారు? పత్తి విత్తనాల యొక్క స్మగ్గర్లు పూర్తిగా కుల దళారులు పూర్తిగా కూడా నల్గొండ జిల్లాలో విలయతాండం చేస్తూ పూర్తిగా నకిలీ విత్తనాల బెడద ఉంటే ఏమాత్రం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు రైతుల పట్ల. నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? వ్యవసాయ రైతుల గురించి మీరు ఏం మాట్లాడుకుని ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించి బట్టబయలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సంఖ్య సరిపోదు. ఈరోజు 3 గ్రామాలు 4 గ్రామాలకు ఒకరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియమించారు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వాళ్ళకు మించినటువంటి పని చేస్తూ ఉన్నారు. మేము వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో రైతులతోటి పూర్తిగా కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. విచిత్రమైనది ఏంటంటే, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసినటువంటి ఒడ్లు నారు పోస్తే అవి మొలకెత్తలేవు, అన్ని తాలున్నది. మీరు రైతు దగ్గర నుంచి 5 కిలోల ఒడ్లు కానీ కట్ చేస్తున్నారు, మీరు డబ్బులు ఎక్కువ కట్ చేసుకుంటున్నారు. మరి రైతుల దగ్గర సేకరించిన తెలంగాణ సీడ్ కార్పొరేషన్ తీసుకున్నటువంటి విత్తనాలు మొలకెత్తకపోతే, నష్టపోతే, తాలుంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? కాబట్టి మేము వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పత్తి విత్తనాలు విక్రయించే వాళ్ళపైన, నకిలీ విత్తనాలు విక్రయించే వాళ్ళ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పూర్తిగా అన్ని మండల కేంద్రాల్లో విత్తన విక్రయ కేంద్రాలు అన్ని రకాల విత్తనాలు నాణ్యమైనవి ఉంచాలి. అదేవిధంగా ఎరువులు ఈరోజు రైతులకు ట్రాన్స్పోర్ట్ భారం మొత్తం కూడా రైతుల మీద వేస్తూ ఉంటున్నారు. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి ఎన్నడూ లేదు. ఇది ఇలా DCMS చేతులు ఎత్తేసింది, మార్కెట్ చేతులు ఎత్తేసింది, రైతులను నెట్ట మూస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా కూడా రైతులకు అండదండగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఉంటుంది. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నల్గొండ జిల్లాలోని నల్గొండ పట్టణంలో గల వ్యవసాయ అధికారులకి కిసాన్ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఒక వినతి పత్రము వ్యవసాయ శాఖకి ఇవ్వడం జరిగింది. మరి ముచ్చటగా 3వ హ్యాట్రిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాబోతూ ఉన్నారు. మరి అదే సందర్భంగా దేవుడు కూడా కరుణించి వర్షాలు బ్రహ్మాండంగా పడబోతూ ఉన్నాయన్న సంకేతాలు, సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి రోహిణి కార్తె ప్రారంభమైనది. రైతులు వాళ్ళ యొక్క భూముల్లో దుక్కులు దున్ని మరి వాళ్ళు ఎరువులు ఈరోజు ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో ఒక బఫర్ స్టాక్ ఉంచాలని చెప్పి మేము ఈరోజు వ్యవసాయ శాఖ అధికారిని మా కిసాన్ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో అడగడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మళ్ళీ గతంలో ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకున్నారో అదే రకమైన ఆత్మహత్యలు మళ్ళా చేసుకుంటారని ఒక భయాందోళనకు గురవుతూ ఉన్నారు యావత్ నల్గొండ జిల్లా రైతులు మరియు ప్రజలు.
మరి ఈ నకిలీ విత్తనాలు మనం గతంలో కూడా చూసినాం. మరి రెట్టింపు ఉత్సాహంగా ఈ దళారులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ దళారులకి ఒక మంచి అండ, ఈ బడాబాబుల అండతోని వాళ్ళందరూ నల్గొండ జిల్లా మొత్తంలో కూడా ఈ నకిలీ విత్తనాలు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రైతులని ఈరోజు నష్టపోయే విధంగా చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా వ్యవసాయ శాఖని కోరడం జరిగింది. మరి అదేవిధంగా మరి నష్టపరిహారం అందించాలి రైతులకి. నరేంద్ర మోదీ గారి ఫసల్ బీమా పథకాన్ని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. మీరు ఇమ్మీడియట్గా దాన్ని కూడా అమలు చేయాలి. ఈరోజు నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారులకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. వానాకాలం సీజన్ స్టార్ట్ అయిన రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని గ్రామ స్థాయిలో ఏవోలు ప్రతి గ్రామంలో తిరిగి భూమిలో ఏ పంట వేస్తే బాగుంటుందో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి సాయిల్ టెస్టులను చేసి రైతులకు వివరించాల్సిందిగా కిసాన్ మోర్చా తరఫున వ్యవసాయ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున అగ్రికల్చర్ ఆఫీసులో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం రైతులని డైన్మాల పెట్టింది. ఇప్పుడు సన్న బియ్యానికి బోనస్ ఇస్తామని, దొడ్డు బియ్యానికి ఇవ్వమని, ఇది క్లాట్ ఇవ్వాలి. సన్న బియ్యం కాకుండా దొడ్డు బియ్యానికి కూడా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ అనుకూలమైన వాతావరణం దొడ్డు బియ్యం పంతుంది. సన్న బియ్యం పడడానికి ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి ఈ దొడ్డు బియ్యానికి కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.